పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేసిన సినిమా మీద ఇప్పుడు అందరి దృష్టి ఉంది. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్‌తో చేయాలని ఉన్నా అది కాస్త టైం పట్టేలా ఉందని తెలుస్తోంది. అందుకే ఈలోగా సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్‌కు ఓకే చెప్పారంట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. పుష్ప 2 హంగామా ఇప్పుడు ముగిసింది. తరువాత అల్లు అర్జున్ చేసే సినిమా మీదే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్‌తో చేయాల్సి ఉన్నా అది ఇంకాస్త టైం పట్టేలా ఉందని తెలుస్తుంది. అందుకే ఈలోగా అట్లీతో సినిమా పూర్తి చేసే ప్లాన్ చేస్తున్నారు. సౌత్ నుంచి బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ కూడా సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్‌గా అట్లీకి సూపర్ క్రేజ్ ఏర్పడింది. షారుఖ్‌తో జవాన్ తర్వాత అట్లీ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్‌తోనే సినిమా చేస్తాడని దాదాపు ఫిక్స్ అయింది. బన్నీ బ్రాండ్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉందన్న సంగతి తెలిసిందే. పుష్ప 2 దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా బన్నీ ఇమేజ్ పెరిగిపోయింది. పాన్ ఇండియా లెవెల్లో నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్ ఇంకా రెమ్యునరేషన్ లెక్కలు ఆడియన్స్ కు షాక్ ఇస్తున్నాయి. పుష్ప 2తో తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో చూపించారు కాబట్టి నెక్స్ట్ సినిమా దాన్ని మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే అట్లీ సినిమాలో అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ అట్లీ ఏ కాంబినేషన్ లో సినిమా బడ్జెట్ కూడా 600 కోట్ల దాకా ఫిక్స్ చేసినట్టు సమాచారం. 500 కోట్ల నుంచి 600 కోట్ల పైన అంటున్నారు. అంతేకాదు అల్లు అర్జున్ ఈ సినిమా కోసం 250 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. మొన్నటి దాకా నేషనల్ లెవెల్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే అది ప్రభాస్ ఒక్కరికే అని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ ని దాటి అల్లు అర్జున్ ఏకంగా 250 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అట్లీ కూడా ఈ సినిమాకు 100 కోట్ల దాకా ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా అల్లు అర్జున్ అట్లీ కాంబోలో సినిమాకు రెమ్యునరేషన్ రూపంలోనే సగం బడ్జెట్ వెళ్తుందని తెలుస్తుంది. ఇక తర్వాత సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఫైనల్ చేసే పనుల్లో బిజీగా ఉన్నారు మేకర్స్.